రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాజమండ్రి అయితే ప్రధాన వార్తల్లో నిలుస్తుంది. 20వ తేదీన ఈ చౌడేశ్వరి నగర్‌కి సంబంధించిన సుమారు 18 మంది అయితే పాలు తాగి అస్వస్థతకు గురయ్యారనే వార్త రాజమండ్రిలో ఆహ్, సంచలనం రేపింది. ఈ అపార్ట్మెంట్‌లో సుమారు 106 మంది అయితే ఈ పాలైతే పోయించుకుంటున్నారు. అందులో 76 మంది రక్త నమూనాలైతే అధికారులు సేకరించారు. ఇది కల్తీ పాలకు సంబంధించి 5గురు మరణించారు. ఇప్పటికే అంటే సుమారు ఇంకో 15 మంది అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనం ఇప్పుడు కాకినాడ జీజీహెచ్‌లోని ఈ శవ పంచనామా విభాగం వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ రాజమండ్రికి సంబంధించి 20వ తేదీన ఈ ఆసుపత్రిలో చేరిన ఇద్దరైతే మరణించినట్టయితే కాకినాడ వైద్యాధికారులు చెప్తున్నారు. వీళ్ళు 20వ తారీఖున ఇక్కడ ఆసుపత్రిలో జాయిన్ అయ్యేటప్పటికే వీళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని రక్త పరీక్షలు చేసిన తర్వాత వీరికి డయాలసిస్ అవసరమని వైద్యులు సూచించామని చెప్తున్నారు. వారు ఈరోజు పొద్దున తెల్లవారుజామున అయితే మరణించడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం వారి మృతదేహాల కోసం అయితే బంధువులు అయితే ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఈ మరణించిన తర్వాత ఈరోజు ఇప్పటికే రెండు మృతదేహాలకైతే శవ పంచనామా నిర్వహించామని వైద్యాధికారులు చెప్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి అయితే రాజమండ్రి కలెక్టర్ అలాగే ఎస్పీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే డిఎంఎండ్హెచ్ఓతో అయితే ఒక సమావేశం నిర్వహించారు. అసలు ఈ మృతులకి దీనికి సంబంధించి వీళ్ళంతా మృతి చెందడానికి కారణం ఏంటనే దాని మీద పూర్తి సమాచారం అయితే వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కల్తీ పాల వ్యవహారం అయితే గణేష్ అనే వ్యక్తిని అయితే ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు. అసలు ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పాలు వ్యాపారం చేస్తున్నాడు, ఎక్కడెక్కడి నుంచి పాలు సేకరిస్తున్నాడు అనే దాని మీద కూడా పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. పోలీస్ దర్యాప్తులో ఇతను గత 15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము, ఈ అపార్ట్మెంట్లో 106గురికి అయితే ఈ పాలు తను పోస్తున్నానని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ 106లో 75 మంది రక్త నమూనాలను అయితే సేకరించి ల్యాబ్లకు పంపించారు. ఇందులో 18 మంది అయితే రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో అయితే చికిత్స పొందుతున్నారు. వీరు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు అంటే ఈ మరణించిన వారందరూ 75 సంవత్సరాలు పైబడిన వారని చెప్తున్నారు. వీరందరూ కిడ్నీకి సంబంధించిన వ్యాధిగ్రస్తులు, దానికి సంబంధించిన వైద్యం పొందుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికే ఈ మృతి చెందిన 5గురు కూడా డయాలసిస్ చేయించుకున్న పేషెంట్లు 75 సంవత్సరాలు పైబడిన వ్యక్తులని చెప్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం అయితే తీవ్ర సంచలనంగా మారింది. నిజంగా అయితే పాల్లో కల్తీ జరిగిందా, కల్తీ జరిగితే ఏ విధమైన పదార్థాలు అందులో వాడారు, ఆ పదార్థాలు ఆ కల్తీ జరిగిన పదార్థాలు వాడిన పాలు సేకరించిన తర్వాత వీరు ఇంత అస్వస్థతకు గురవడానికి అసలు కారణం ఏంటనేది కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే ఈ నమూనాలు పంపించాము. ఈరోజు సాయంత్రానికి నివేదిక వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఈ గేదెల నుంచి సేకరించిన పాలు సంబంధించి ఆ గేదెల రక్త నమూనాలను కూడా పశు అధికారులు కూడా సేకరించడం జరిగింది. అసలు గేదెల్లో ఏమైనా లోపం ఉందా, అనారోగ్యంతో అవి బాధపడుతున్నాయి అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. మొత్తం మీద అన్ని కోణాల నుంచి అయితే విచారణ అయితే వేగవంతమైంది. ఈ పాలు నిజంగా కనుక కల్తీ అయితే దీనికి ఇంకా సంబంధించి ఎవరెవరు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే వ్యక్తి 106 మందికి అయితే పాలు పోయడం, వాళ్ళు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పాలు అయితే అతని దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. అయితే వీరెవరికి ఎటువంటి అనారోగ్యం లేదు. 20వ తారీఖున పాలు అయితే తీసుకున్నప్పటి నుంచి వీరంతా అనారోగ్యం పాలయ్యారని చెప్తున్నారు. ఈ చౌడేశ్వరి నగర్కి సంబంధించిన ఏరియాలో అయితే మొత్తం వైద్యాధికారులు అయితే 14 వైద్య శిబిరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటింటికి తిరిగి రక్త నమూనాలను అయితే సేకరిస్తున్నారు. అంటే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందా అనేది కూడా స్పష్టంగా అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు చెప్తున్న మాట ఒకటే, అంటే ఇప్పటివరకు 5గురు మరణించారు, ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం లేదు, మిగిలిన వారు అంతా ఆరోగ్యం అంతా నిలకడగా ఉందని చెప్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి అయితే వైద్యాధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఈ వైద్య సహాయం తీసుకుంటున్న వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండకూడదని కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు అయితే ఈ వైద్య సహాయం తీసుకుంటున్న వ్యక్తుల్ని మెరుగైన వైద్య సహాయం అందించే దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం అంతా ఈరోజు అసలు ఏం జరిగింది, ఈ కల్తీ నిజంగా జరిగిందా, అసలు కారణం ఏంటనే దాని మీద కూడా పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. మరోవైపు ఈ పాలలో ఎటువంటి నీళ్లు కలిపారు, అంటే ఈ నీళ్ళలో ఏమైనా లోపం ఉందా, అంటే నీళ్ళలో ఏమైనా కల్తీ జరిగిందా, ఈ నీళ్లు అసలు ఎటువంటి నీళ్లు, అసలు ఈ అపార్ట్మెంట్లో ట్యాంక్ నుంచి నీళ్లు వాడుతామని చెప్తున్నారు. ఆ ట్యాంక్ ఎన్ని రోజుల తరబడి దాన్ని క్లీన్ చేయలేదనే దాని మీద కూడా విచారణ చేపడుతున్నారు. మొత్తం మీద ఈ కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న వారు మాత్రమే మృతి చెందారని చెప్తున్నారు. ఈ పాలు సంబంధించి అటు గేదెల నుంచి రక్త నమూనా కానీ, ఈ పాలు మొత్తం మీద కల్తీ జరిగిన పాలు నమూనా కానీ, మరోవైపు ఆ వాటర్ ట్యాంక్ ఈ అపార్ట్మెంట్ వాటర్ ట్యాంక్లో నీళ్లు కానీ పూర్తిగా ల్యాబ్లకు అయితే పంపించడం జరిగింది. వాటి నివేదిక
నివేదికలు అయితే కొద్దిసేపటి తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు దీనికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దాని మీద కూడా పోలీసులకు పూర్తి సమాచారం లభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.